దేవుని దృష్టికి విలువ కలిగినదేది? మన దృష్టికి అయితే బంగారం, కొంతమందికి అయితే బంగారం ఏమన్నా సార్ భూములే, మరి కొంతమంది తెలివైన వారికి అయితే ఇవన్నీ కూడా అమాయకం, స్టాకులో పెట్టాలి, రక్తం ఏం చేయమంటారు. ఎలాగో వీటికన్నా వజ్ర వైడూర్యములు మరింత విలువ గలవి కదా అనే తార్కిక లెక్కలేసేవారు కూడా పుష్కలంగా ఉన్నారు. ఒక్కొక్కరి దృష్టికి ఒక్కొక్కటి విలువైనదిగా ఉన్నది. సార్వజనీయంగా విశ్వవ్యాపితంగా విలువైనవి కొన్ని ఉన్నను, ఆయా దృష్టి కోణాన్ని బట్టి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి విలువైనవిగా కనబడుచున్నవి. సహజమే. ఈ వాస్తవిక పరిస్థితులలో దేవుని ప్రజలముగా, దేవుని మనసరికి బ్రతకాల్సిన వాళ్ళముగా, దేవుని హృదయాన్ని సంతోషపరచవలసిన వారముగా, దేవుని దృష్టికి విలువైనదేది అనే ఒక చర్చ మనము చేయవలసిన అవసరం ఏర్పడింది బిడ్డలారా. ఇక్కడ వాక్యములో ఏమున్నది? సాధువైన, మృదువైన గుణము అనే అక్షయ అలంకారం మీకుండాలి. ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలిగింది అన్నాడు. అంటే దేవుని దృష్టిలో విలువైనది. దాని పై వచనం ఏముంది? వెండి బంగారముల వంటి వెలుపటి ఆభరణములతో వస్తువులతో మిమ్మల్ని అలంకరించుకోవద్దు, కానీ సాధువైన మృదువైన గుణమనే అక్షయ అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండాలి అన్నాడు. అంటే వెండి బంగారముల కంటే, విలువైన ఆభరణముల కంటే కూడా విలువైనది ఏమిటంటే సాధువైన మృదువైన గుణమే అని తేటగా దేవుడు మాట్లాడుతూ ఇది దేవుని దృష్టికి చాలా విలువ కలిగింది అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు వాక్యాన్ని గౌరవించే వాళ్ళమైతే, దేవుని మనస్సు ప్రకారం మనము ఆలోచించే వాళ్ళమైతే, దేవుని దృష్టికి ఏది విలువైనదో అదే నా దృష్టికి కూడా విలువైనది అనే భావం కలిగిన వాళ్ళమైతే, దేవుని వాక్య ప్రకారం వెండి కంటే బంగారము కంటే విలువైన ఆభరణముల కంటే కూడా ఏది ఎక్కువ విలువైనది అని అడిగితే సాధువైన మృదువైన గుణమే అత్యధిక విలువైనది అని ఈ రోజున మనం గ్రహించాలి. అందుకనే పెద్దలు కూడా గుణము అనే చోట విశేషణాన్ని జోడించి గుణ సంపత్తి అనే ప్రయోగాలు చాలామంది కవుల చేతుల్లో నుంచి జాలువారడాన్ని మనం గమనిస్తాం. మీరు ఒక్క మాట బాగా పట్టించుకోవాలి. వెలుచూపుకు ఆలోచిస్తేనే, పైన గమనిస్తేనే సాధారణంగా మనుష్యులందరి దృష్టికి విలువైన బంగారము కంటే కూడా, ఒక వ్యక్తి విలువను సమాజంలో పెంచుద్దని భావించే, ధరించే ఆభరణాల కంటే కూడా, వెలుపటికి కనబడే ఆకర్షణీయమైన వాటి కంటే కూడా, ఒక వ్యక్తి స్వభావమే, అంతరంగపు విధానమే, అందులో కూడా సాధుశీలత, సౌమ్యము, సాత్వికము, ఇవే దేవుని దృష్టిలో అత్యంత విలువైనవి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మీలో ఎవరికైనా బంగారం ఉన్నదా అంటే అందరూ దాదాపు ఉన్నది కొద్దో గొప్ప అనగలిగిన స్థితిలో ఉంటారు. ఆభరణాలు ఉన్నాయా అంటే చాలామంది మీదనే ఉన్నాయి, కొంతమంది మీద నుండి తీసి బ్యాంకులో పెట్టుకున్నారు, దాదాపుగా ఉన్నాయి. తమ ఒంటి మీద ఉన్నవారు ఉన్నారు, ఒంటి మీద నుండి తీసి పదిలపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక మొత్తానికి ఉన్నాయనే జవాబు వస్తుంది. మరి మీ దృష్టిలో ఏది విలువైనది అని అడిగితే, మనం పరలోకం ఇంకా వెళ్ళిపోలే కదండి, భూమి మీద ఉన్నాం కదండి, మరి సమాజంలో ఉన్నాం కదండి. 10 మందిలోకి వెళుతున్నప్పుడు భేదవారంగా, దిక్కులేని వాళ్ళంగా, అనామకులంగా ప్రభువుని నమ్ముకొని కూడా వీళ్ళ బతుకు ఎలా తెల్లారిపోయిందేంటి అని ఎందుకు అనిపించుకోవాలండి? కనుక కాస్త ఘనంగానే ఉండాలి. నిరుపేదలంగా మేము ఉంటాం, మాకు ఇష్టం లేదు, దేవుడు మనం ఎంతగా ఆశీర్వదించాడో అని మా బంగారమే దేవుని ఆశీర్వాదం గురించి మా తరపున సాక్ష్యం చెప్పాలని నోరు తెరిచి చెప్పక్కర్లేదు. మా బంగారమే మాట్లాడిద్ది, హేబేల్లాగా విశ్వాసం మాట్లాడక్కర్లేదు, మా బంగారమే మాట్లాడిద్ది అనే స్థాయి భక్తులు కూడా ఉండవచ్చు.
కానీ బైబిల్లో మాత్రం దేవుని దృష్టికి ఏది విలువైనదని అడిగితే సాధువైన మృదువైన గుణమే ఈ వెండి బంగారం కంటే కూడా చాలా విలువైంది. మరి వెండి ఉందా, బంగారం ఉందా, భూమి ఉందా, ఆస్తి ఉందా, స్టాకులో ఉన్నాయా, అక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా అంటే ఎస్ 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 అన్నిటికీ టిక్కు పెట్టగలిగిన కెపాసిటీ ఉన్న భక్తులారా, మరి సాధువైన మృదువైన గుణం ఉన్నదా? టెస్ట్లకు వెళ్ళాలి, ఇప్పుడు ఉందో లేదో చూడడానికి. ఒకడు దాని విశేషణం తెలియపరచడానికి ఇలా ప్రయత్నించి ఒక సాధువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు సాధువు అంటే ఏమిటండి అంటే, వారు చాలా ప్రశాంతవదనముతో కోపము లేనివాడు, కోపము రానివాడు అన్నాడట. ధన్యుణ్ణి స్వామి, రెండవ ప్రశ్న అడుగు నాన్న, సాధువు అంటే ఏమిటి? కోపం రావడం చెప్పాను కదరా. ధన్యుణ్ణి అయ్యా, మూడవ ప్రశ్న సాధువు అంటే చెప్పాను కదరా నీకు కోపం రావడం. అయితే నువ్వు కాదుగా అన్నాడు అంటాడు. అప్పటికే ఎలగల ఆయనకి చెప్పడానికి సులభంగా ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, వెండి బంగారములు భూములు ఇంట్లో ఆస్తులు ఉండవచ్చునేమో ఒకవేళ, కానీ సాధువు మృదు అనే గుణం చాలా కష్టం. అసాధ్యమైతే కాదు సుమా, కష్టసాధ్యం. కష్టసాధ్యం అంటే కష్టపడి సాధించుకోవలసింది అని మాత్రమే కాదు, కష్టాలు వస్తే సాధ్యం అవుద్ది అని. దీనత్వం అనేది వాక్యాన్ని గౌరవించి వాక్యానికి లోడము. దేవుడు మనల్ని ధీడిగా ఉన్నాడు అని చెప్పి అహంగభాంగా, గర్వంగా, అతిశయంగా, కాస్త గంభీరంగా, బేభత్సంగా ఉంటాం మానేసి కాస్త దీనంగా ఉంటాం. ప్రాక్టీస్ చేయాలి. అలా ఎంతకీ ప్రాక్టీస్ చేయట్లేదు అనుకో, యేసు ప్రభు చేయించాడు. ఎలాగా? నేను శ్రమల పాలై దీనుండి అవుతుంది, కానీ అందులో ₹1,00,00,000 మళ్ళీ వెన్నపోస్తుంది. ప్రభు నన్ను తలంచుకొని అన్నాడు. ఎప్పుడైతే మనం దీనులం అయిపోయామో ప్రార్థన చేయకూడదంట. అమ్మో నా కొడుక్కి బాధ వచ్చింది, నా బిడ్డకి బాధ, ప్రభువే తలుచుకుంటాడంట మనల్ని. మరి మనం తలుచుకోకుండా, మనల్ని పట్టించుకోకుండా పన్నయ్య కొంతకాలం చూద్దాం తమాషా అని దేవుడు దూరంగా ఉండి చూస్తాడంటే కారణం ఏంటంటే, శ్రమలు ఉన్నాయి, శ్రమలు వచ్చాయి, కానీ ఆ శ్రమల వలన రావలసినంత దీనత్వం రాలా. సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళాం, పరీక్షలు కూడా రాసాం, మళ్ళీ ఆ పరీక్ష రాయవలసి వస్తుందంటే అర్థం ఏంటంటారు? అమాయకులని పేరెంట్స్కి ఏం తెలుసు అంటే, బుద్ధిగా చదువుకుంటాడండి, స్కూల్కి వెళ్తాడండి, పరీక్షలు కూడా బాగా రాశానన్నాడండి. ఆడ రాసిందే సూపర్ అయితే, నీకు చెప్పిందే సూపర్ అయితే పేపర్లో పేరు ఎందుకు ఉండదు, ఏసి రక్తం చేయం. పాప మళ్ళీ ఇంకా ఎదుగుతున్నారు సాయంత్రం దాకా, ఇంకెక్కడ ఉంటుందో నెంబర్ అని. అది వేరే లిస్ట్లో ఉంది. తనో ఫీజు కడితే హాల్ టికెట్ వచ్చింది, దేవునికి స్తోత్రం. నేను అన్నానంటే, శ్రమల పాలైతే ఆ పరీక్షలకు రావలసినటువంటి సర్టిఫికెట్ ఏంటి? దీనత్వం. ఆ దీనత్వం రాలేదంటే అర్థం ఏంటి? మళ్ళీ పరీక్ష రాయాలని అంటే ఇంకొంచెం శ్రమలు పెట్టాలని. అవసరమా? లెంపలు వేసుకొని జాగ్రత్త పడిపోయి ఆ అహంభావాన్ని తగ్గించుకొని దీనత్వం సంపాదించుకుంటే మనం తలుచుకోవటం కాదు, పిలుచుకోవటం కాదు, ప్రభువే మనం తలుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్నిసార్లు కింద పడ్డా, మీద చేయి నాది అన్నట్టుగా మనం తిప్పలు పడి, ఏమండి, అప్పర్ హ్యాండ్ కోసం, కొంచెం ఆ పై స్వరం కోసం, ఆ హెచ్చు స్థాయి కోసం మనం ప్రయాసపడుతున్నాం అనుకోండి, యేసు ప్రభు అనుకుంటాడు, చట్నీ నలకపోతే ఏం చేస్తాం, ఇంకోసారి మిక్సీ చేస్తామే కదా. దేవుని స్తోత్రం. మరోసారి జాగ్రత్తగా గట్టి పెట్టి మొత్తం కెలికేసి లోపల పెట్టేసి 2 నీళ్ళు చొక్కలేసి మూత పెట్టేసి, ఇది ఎగిరిపోయి ఇలా ఉందండి, ఎడం చేయి పైన ఎట్టేసి కుడి చేతితో తిప్పేస్తే గంధం వచ్చినట్టు మెత్తగా వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ కూటం మనకు అవసరం లేదనుకోండి, జాగ్రత్త పడిపోవటమే కదా. వెండి బంగారముల కంటే దేవుని దృష్టికి విలువైనది సాధువైన మృదువైన గుణం అనే అక్షయ అలంకారం అనే దేవుడు తెలియజేస్తున్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. నేను అడిగేదాకా ఏం చేస్తున్నారా? ఏం చెప్పమంటారండి? సబ్జెక్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. దేవుని దీవించును గాక, పోషించును గాక, బలపరచును గాక అంటే ఈ గాకలకి మొత్తం ఈ గాకలకి ట్యూన్ అయిపోయిన బ్యాచ్ ఆమేన్ 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 ఆమేన్. అవతల మనం ఏమన్నా కూడా సంబంధం, గాక అన్న పదాన్ని ట్యూన్ అయి ఉంటుంది. ఇది చిరాకు వచ్చేసి మనం ఎప్పుడు పడితే ఒకడు ఆమెన్ ఆమెన్ అన్నాడు. నేను అన్నాను, నువ్వు శ్రద్ధగా విన్నబ్బాయి, దేని పడతాను ఆమె అని చెప్పకూడదు. అయినా సరే ఆమెన్ అన్నాడు. దేవుడు నిన్ను కొనిపోవును గాక అన్నాడు. అంటే ఆమెన్ అంటున్నాడు. ఆయన భార్య బిడ్డలు ఆయనకి సీరియస్గా చూస్తున్నారు.
ఇది నా ఉద్దేశం కాదు, మీ ఓడి ట్యూనింగ్ అట్ట ఉంది. కొంచెం గిల్లి సరిగ్గా పెట్టండి ట్యూను. అసలు వింటలేదు మనిషి, ఏముండవు అని మొత్తం మొదటి అక్షరాలు ఒక్కటే ఉండే, చివరికి ఆక మట్టికే వింటాడు. నిజానికి గాక అంటేనే ఆమెను చెప్పక్కర్లా, ఏ సంభాషణతో నువ్వు ఏకీపించినా ఆమెననే చెప్పాలి. ఆమెను ప్రభునేసు త్వరగా రమ్ము, ఇది మన బ్యాచ్. ఆమె చెప్పాలా వద్దు ఇప్పుడు? మరి ఎందుకు చెప్పలేదు? గాక లేదు కాబట్టి. ప్రభునేసు క్రీస్తు త్వరగా వచ్చును గాక, అది అది ఎక్కడో ఉందనుకున్న బ్యాచ్ నా ముందే ఉందా? ఈ గాక బ్యాచ్ మాకు అయ్యప్పచరు కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య. ప్రార్థన చేయరు బాబు, దేవా నువ్వు దిగి వచ్చదు గాక, కాపాడదు గాక, అందరం వచ్చదు గాక, అందరం మోకరించదు గాక. ఇక అసలు ఇంక గాక తప్ప ఇంకోటి ఉండదు ప్రార్థన చివరి దాకా. పని కట్టుకుని మనం ప్రసంగం చేసిన గాక ప్రార్థనలు మానేంటారు బాబు కాసేపు అని. ఇంక దేవుణ్ణి యాచన చేయమంటే కూడా, యాచన అంటే ఏంటి? బ్రతిమాలుకోవటం, ప్రాధేయపడటం, కాళ్ళ వెళ్ళబట్టం. పద్దాకే కదా, ఒక పదమేనేగా. బ్రతిమాలినట్టుగా ఉండాలి కదా, ఏదో ఆనబెట్టినట్టుగా ఉంటే ఎట్ట కుదురుద్ది? అడుక్కున్నాడు ఇంటి మీద వచ్చాడు, అమ్మా అన్నం పెట్టండి అమ్మా అన్నాడు. లేదు బాబు కొంచెం అవతలకి వెళ్ళి ఖాళీ ఖాళీ అన్నాడు. నువ్వు లేచి వచ్చుదువుగాక, నువ్వు అన్నం పెట్టుదువుగాక, నీ కఠిన హృదయం పోవునుగాక. గాక అనేది ఒక సూపర్గా ఫిక్స్ అయిపోయారండి. ఎందుకో మరి. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత 4 సమపాలలో ఉండాలి. యాచన ఏది అంటే అడుక్కోవటం, ప్రాధేయపడటం, బతిమాలటం, ఇచ్చే వరకు కళ్ళ వెళ్ళబట్టం. అపాధికి ఎదేలాగా నువ్వు ఇక్కడి నుంచి తరిమి పోదువు కాక, యేసుబాబు నువ్వు దర్శించదువు కాక, మొత్తం ఇటొకటి అటోటు వేసుకోవటమే. ఏదో ఒక మోసల పడి కొట్టుకుపోవద్దని ఆలోచించమని మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని మాటలను మీరు ఆలకించాలని నేను కోరుకుంటా ఉన్నాను. దేవుని దృష్టికి విలువైంది ఏంటంటారు? సాధువైన మృదువైన గుణం. కనుక ఎన్నో ఆస్తులు సంపాదించుకొని, ఇళ్ళు పొలాలు సంపాదించుకున్నారు, వెండి బంగారాలు సంపాదించుకున్నారు, కాస్త గట్టివారే అని పేరు కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు సంపాదించుకోవాల్సిన నెక్స్ట్ ఆస్తి ఏంటంటారు? సాధువు అనే సాక్ష్యం, చాలా మృదువు అనే సాక్ష్యం. ఇందాక సాధువు గారు లాంటి సాక్ష్యం అయితే మనకి వద్దు. ఒకే ప్రశ్న రెండోసారి అడిగితేనే అంత కోపం వచ్చి, మూడోసారికి వస్తే ఉగ్రత కుమ్మరించేసిన మనిషికి ఒకే తప్పు 3 సార్లు ఎత్తి క్షమిస్తాడా? 3 సార్లు అడిగినందుకు ఎట్టుంది? కానీ నీ ఎడలా తప్పిదం చేసినోడు ఎన్నిసార్లు క్షమించాలంటే 70 సార్లనే క్షమించమన్నాడుగా, 70 ఏళ్ల మట్టుకన్నా క్షమించమన్నాడుగా. ఎంత ఓర్పు ఉంటే సాధ్యమవుద్ది? ఎంత సాధుగుణశీలత ఉంటే సాధ్యమైద్ది? వరుసగా 70 సార్లు క్షమించినా 71 సార్లు మళ్ళీ ఫ్రెష్గా అదే తప్పు చేస్తుంటే కోపం రాకపోవాలంటే ఎంత సాధుగుణం ఉండాలి? పాస్టర్ గారు మీరు చెప్పడం బాగా చెప్తారు, ఇప్పటికి చాలాసార్లు చూశాను, అడిగి చిరాకు వచ్చేస్తుంది నాకు. ఆ రాని స్థితి సాధువైన మృదువైన గుణం. అది దేవుని దృష్టికి అత్యంత విలువైందంట. సంపాదిద్దామా? ఏమంటలేదు. నేను అన్నాను, దానికోసం కష్టపడి సంపాదిస్తే మేలు, కష్టాలు పడి తెచ్చుకోవటం కంటే. మీరేమంటలేదు అసలు. అది అవుననో ఆమెనో ఏదో అనొచ్చు కదరా బాబు, అలాగో కూర్చొని బిసిపోతున్నారు ఎందుకని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా పరిశీలన చేయండి ప్రియులారా. దేవుని దృష్టికి ఏది విలువ కలిగిందో దానికోసం మీరు తిప్పలబడాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను.